హాయ్ టు ఆల్. మేము యాదగిరి గుట్టకు వచ్చాం. ఇక్కడ పొద్దున్నే లేచి ఫుడ్ చేసుకొని ఇక్కడికి వచ్చి దేవదర్శనం చేసుకొని ఇక్కడ చుట్టుపక్కల ఎక్కడైనా కూర్చొని తినొచ్చు. గార్డెనింగ్ అయితే చాలా బాగుంది. మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం. మా తాతయ్య వాళ్ళు అయితే కరీంనగర్లో ఉంటారు. మా తాతయ్య యాదగిరి గుట్ట చూడడం ఫస్ట్ టైం. మాకైతే దేవదర్శనం చాలా ఫాస్ట్గా అయింది. మా తాతయ్య అయితే హ్యాపీ ఫీల్ అయ్యారు. ఇక్కడ వీడియో తీసేది అయితే మా మామ. మా ఫ్యామిలీ మొత్తం నడుచుకుంటూ వస్తుంటే వీడియో తీస్తా అన్నాడు. మా తమ్ముడు హీరోలాగా నడుస్తా అమ్మ చూడు అని కమిడియన్ లెక్క నడుస్తుండు. ఇక్కడైతే మేము ఇంకొన్ని పిక్స్ తీసుకుందాం అనుకున్నాం. మా డాడీ సర్కిల్ షేప్లో ఉన్న ట్రీని లిఫ్ట్ చేసినట్టు పోజ్ ఇస్తున్నాడు. మా తమ్ముడు కూడా దానికి తోడైండు. వీళ్ళే మా తాతయ్య అమ్మమ్మ. అందరం కలిసి ఒక పిక్ తీసుకున్నాం. ఈ ఫ్లవర్స్ మీరు చూసారా? ఇవి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి మనం నడిచే గడ్డిలోనే ఉంటాయి. చిన్నగా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఇవి నాకు చాలా ఇష్టం. బాధాకరమైన విషయం ఏంటంటే వీటిని మనం తొక్కుకుంటూనే నడుస్తాం. అఫ్ కోర్స్ తొక్కకుండా నడవడం కుదరదు అనుకోండి. గడ్డిలో మీరు కూడా ఈ ఫ్లవర్స్ని ఎప్పుడైనా చూసుంటే కామెంట్లో చెప్పండి. ఈ చెట్టు చూసారా? చాలా డిఫరెంట్గా ఉంది. మొదట్లో మొత్తం గ్రీన్ కలర్గా ఉన్నాయి ఆకులు. లాస్ట్కి వచ్చేసరికి రెడ్లో ఉన్నాయి. అవి అస్సలు ఫ్లవర్స్ కాదు. ఇక్కడ చూసారా? గార్డెనింగ్లో షాంపూ చెట్లు కూడా ఉన్నాయి. నేనైతే ఒకటి తీసుకొని ట్రై చేశాను. షాంపూ కూడా వచ్చింది. వీకెండ్లో మీరు కూడా వెళ్ళండి. చాలా బాగుంది వ్యూ. మీరు కూడా ఎంజాయ్ చేసి రండి. అక్కడ నుంచి మేము నెక్స్ట్ స్వర్ణగిరి కూడా వెళ్ళాం. మా తాతయ్య అయితే దర్శనం అయిపోయాకే ఫుడ్ తిందామన్నారు. సరే అని వెళ్ళాక చూస్తే చాలా రష్ ఉంది. మా బ్యాడ్ లక్. మేము వెళ్ళింది అయితే మండే, కానీ అంత రష్ ఉందని మాకేం అర్థం కాలేదు. ఇంకా చేసేది ఏం లేక బయట నుంచే ముక్కుకొని అక్కడ కొద్దిసేపు కూర్చొని వచ్చేసాం. నవే డేస్ పేరెంట్స్ ఆఫీస్కి వెళ్ళిపోతారు, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోతారు. ట్యూషన్ వెళ్ళొచ్చినాక ఇద్దరం టైర్డ్ అయిపోతాం. కాబట్టి టైం స్పెండ్ చేయడానికి టైం ఉండదు. ఇప్పుడు వీకెండ్స్లో అయినా బయటకు వెళ్తే పిల్లలు హ్యాపీ, పేరెంట్స్ హ్యాపీ. స్వర్ణగిరిలో అభయాంజనేయ స్వామి ముందు సెల్ఫీ స్టిక్తో ఈ విధంగా వీడియో తీస్తున్నారు. మీరు వెళ్తే ట్రై చేయండి. మా వీడియో అయితే చాలా బాగా వచ్చింది. మా తాతయ్య అమ్మమ్మని కూడా నించోబెట్టాం. వీడియో అయిపోయినాక చూసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అభయాంజనేయ స్వామి ముందు అయితే ఒక పెద్ద గంట ఉండేది. అక్కడ ఏం కోరికలు కోరుకొని మొక్కుకున్నా అది నెరవేరేదని నమ్మకం. కానీ ఇప్పుడు అదైతే తీసేశారు. లాస్ట్కి ఒక ఫీలింగ్ అయితే మిగిలిపోయింది. మేమైతే ఇంట్లో నుంచి ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయ్యాం, అందుకని కవర్ చేయలేకపోయాం. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే మార్నింగ్ స్టార్ట్ అవ్వండి. అప్పుడు ఈజీగా యాదగిరిగుట్ట, స్వర్ణగిరి 2 కవర్ చేయొచ్చు. టైం స్పెండ్ చేయడానికి ఎక్కువ టైం కూడా ఉంటుంది. ఇక నాకు నచ్చిన విషయం ఏంటంటే మనం మెట్లు ఎక్కుతూ గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద శ్రీనివాస గోవింద గోవింద హరి గోవింద శ్రీ వెంకటేశ గోవింద అని పాడుకుంటూ మెట్లు ఎక్కవచ్చు. అది నాకు చాలా నచ్చింది. ఇక్కడ బ్యాక్ సైడ్ విష్ణుమూర్తి పిక్ వచ్చేలాగా ఫోటో తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. బాయ్ టు ఆల్.